హార్ముజ్ పై దృష్టి అంటూ 40 దేశాలతో బ్రిటన్ సంప్రదింపులు పాల్గొంటున్న భారత్ తెరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచన. ఇరాన్ అంతా అయిపోయిందన్న ట్రంప్, అయినా మరిన్ని తీవ్ర దాడులు తప్పుకొని స్పష్టీకరణ. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న హార్ముజ్ జలసంధి మూసివేత అంశం మీద ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దాన్ని తెరిచేందుకు బ్రిటన్ నాయకత్వంలో దాదాపు 40 దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఇందులో భారతదేశం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొంటున్నారు. మరోవైపు ఇరాన్లో అంతా అయిపోయిందని, ఏమీ మిగలలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ప్రతిగా తమ వద్ద రహస్య ప్రాంతాల్లో ఆయుధాలు ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. లెబనాన్లో బూతల పోరాటం ఉధృతమైంది. ఇజ్రాయెల్ గల్ఫ్పై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్లోని పలు ప్రాంతాలపైన ఇజ్రాయెల్ బాంబులు వేసింది. బ్రిటన్ జరుపుతున్న ప్రయత్నాలు రాజకీయ దౌత్య పరిష్కారాలు ప్రధానంగా ఉన్నాయన్నటువంటి హైలైట్ చేశారు. అయితే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి. 440 రోజుల్లో కొలిక్కి తీసుకొచ్చిన కూటమి సర్కార్. ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం. రికార్డు స్థాయిలో 440 రోజుల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గురువారంతో ఈ నిర్మాణం పూర్తి కావడంతో మంత్రి నిమ్మల అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణంలో భాగస్వాములైన కంపెనీ ప్రతినిధులు, అధికారులకు ఆయన మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధి శ్రామికులకి కంటి పరీక్ష.